బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన కవిత తన పుట్టింటి నుంచి పార్టీ నేతలపై సమరశంఖం పూరించారు. పరోక్షంగా మాజీ మంత్రి హరీష్ రావును టార్గెట్ చేయడాన్ని పరిశీలిస్తే తన జన్మభూమిని కర్మభూమిగా ఎంచుకున్నట్టు కనిపిస్తోందన్న విశ్లేషణలున్నాయి. రాజకీయ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారని వినిపిస్తోంది. ఇంతకీ కవిత టార్గెట్ ఏంటి? ఇక ఫైనల్ లెక్కలు తేల్చుకునేందుకు సిద్ధమయ్యారా? సొంతూరు చింతమడక నుంచి కవిత ఇచ్చిన సందేశం ఏంటి? సిద్దిపేటను భవిష్యత్ ఎన్నికల కార్యక్షేత్రంగా ఎంచుకోనున్నారా? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురైన కల్వకుంట్ల కవిత తన రాజకీయ ఎజెండాను ఫిక్స్ చేసుకున్నారు. తన సొంత ఇలాకా పుట్టిన ఊరు సిద్దిపేట జిల్లా చింతమడకలో బతుకమ్మ ఉత్సవాలకు హాజరైన ఈ నేత గులాబీ పార్టీ నేతలు టార్గెట్ చేయటం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ గా చర్చ జరుగుతోంది. రాజకీయ శంఖారావం పూరించి పార్టీ నేతలకు పరోక్షంగా మాస్ వార్నింగ్ ఇచ్చారు కవిత. 2004లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కేసీఆర్ మరొకరిని తీసుకొచ్చి పెడితే ఏకు మేకయ్యారన్న విధంగా ఈ నేత చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే మాజీ మంత్రి హరీష్ రావు టార్గెట్ చేశారని ఎవరికైనా ఇట్టే అర్థమవుతోంది. అప్పట్లో తెలంగాణ ఉద్యమ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ ఇలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా హరీష్ రావు మాత్రం తనదైన పనితీరుతో సిద్దిపేట అభివృద్ధిలో చెరగని ముద్ర వేశారు. ఈ విషయంలో కేసీఆర్ ను మరిపించి సిద్దిపేటను తనకు తిరుగులేని అడ్డాగా మార్చుకున్నారు హరీష్ రావు. కానీ చింతమడక పర్యటనలో కవిత ఈ మాజీ మంత్రిని టార్గెట్ చేయడంపై పెద్ద చర్చే జరుగుతోంది. సిద్దిపేట రావాలంటే కేజీఎఫ్ లోకి వెళ్లినట్లు ఆంక్షలు పెట్టారన్న కవిత కామెంట్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి. అవి పనిచేయని నియంత్రణలు పెడితే ఇంకా ఎక్కువగా వస్తారని చెప్పడాన్ని చూస్తే ఢీ అంటే ఢీ అన్నట్టుగానే ఉంది. చంద్రుడి లాంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు మచ్చ తెచ్చేందుకు ప్రయత్నించారని, అలా చేస్తే వారిని వదిలిపెట్టేది లేదన్న హెచ్చరికలను చూస్తే హరీష్ రావును టార్గెట్ చేసినట్టే ఉందని అంటున్నారు. కుటుంబానికి దూరమైన బాధలో ఉన్నానన్న కవిత ఇలాంటి కుట్ర చేసిన వాళ్ల భరతం పడతానని వార్నింగ్ ఇవ్వటాన్ని పరిశీలిస్తే ఈ నేత ఏదో చేయబోతున్నారనేది అర్థమవుతోంది. కొందరు సిద్దిపేటను తమ ప్రైవేట్ ప్రాపర్టీలా పరిగణిస్తున్నారని, ఇది ఎవరి జాగీరు కాదని, చింతమడక చిరుతపుల్లలను కన్న ప్రాంతమని చెప్పడాన్ని గమనిస్తే భవిష్యత్తులో హరీష్ రావును రాజకీయంగా ఎదుర్కోవడానికి సిద్ధమయ్యారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలని ఫిక్స్ అయ్యారని పొలిటికల్ సర్కిల్స్ లోనూ వినిపిస్తోంది. సిద్దిపేట అడ్డాలో నిలబడి పరోక్షంగా హరీష్ రావు టార్గెట్ చేశారంటే రాజకీయ అడుగులు ఎటు పడబోతున్నాయో చెప్పకనే చెప్పేశారని అంటున్నారు. సిద్దిపేట జిల్లా ఎవరి జాగీరు కాదన్న కవిత కామెంట్స్ పొలిటికల్ గా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అవినీతి మకిలి అంటుకోవటం, గత ఎన్నికల్లో పార్టీ ఓటమి, గులాబీ దళంలో అసమ్మతి గళాలు వినిపించటం, ఇలా పలు విషయాల్లో అంతర్గతంగా హరీష్ రావు పాత్ర ఉందన్నది కవిత వాదనగా వినిపిస్తోంది. అందుకే సిద్దిపేటనే తన ఎన్నికల కురుక్షేత్రంగా మార్చుకోవాలని ఈ నేత చూస్తున్నారని వినిపిస్తోంది. సిద్దిపేట నుంచి కేసీఆర్ పలుమార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడంతో ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని కవిత భావిస్తున్నారు. భవిష్యత్తులో ఈ ప్రాంతం తన కర్మభూమిగా మారొచ్చని ఇండైరెక్ట్ గా మనసులో మాట ఈ నేత బయటపెట్టారన్న వాదనలు ఉన్నాయి. మాస్టర్ ప్లాన్ తోనే కవిత ముందుకు సాగుతున్నారని భావిస్తున్నారు రాజకీయ పరిశీలకులు. కుటుంబ ఆస్తుల పంపకమో లేక బీఆర్ఎస్ లో పదవుల పంపకాల వివాదమో కానీ కేసీఆర్ ఫ్యామిలీలో ఇప్పుడు పెను తుఫాను రేగింది. ఈ పొలిటికల్ సైక్లోన్ లో కవిత ఓ వైపు నిలవగా మిగిలిన వారంతా మరోవైపు ఉన్నారు. అయినా కూడా ఏమాత్రం వెరవకుండా ధైర్యంతో ముందుకు సాగుతున్న కవిత సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నారు. బీఆర్ఎస్ కు అతీతంగా తాను రాజకీయం చేయలేనా అన్న దిశగా ఈ నేత అడుగులు వేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. సిద్దిపేట భవిష్యత్ రాజకీయ ముఖ చిత్రం ఎలా మారనుందో చూడాలి మరి.